హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరి నగేష్. మీరు చూస్తున్నారు ఎస్వి ఫుడ్ వరల్డ్ తెలుగు. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా, ఈజీగా, క్రిస్పీగా, క్రంచీగా 10 నిమిషాల్లో చేసుకోగలిగే రైస్ ఫ్లోర్ చిప్స్ రెసిపీ. ఈ రెసిపీని ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 పావు చెంచా సాల్ట్ని కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే కప్పుతో వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా పిండి అబ్జర్వ్ చేసుకుని మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకొని ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుని 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఎటువంటి వాటర్ యూస్ చేయకుండా మొత్తం పిండినంతా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసి ఈ విధంగా సాఫ్ట్గా వచ్చిన తర్వాత ఫ్లోర్ మీద కొద్దిగా బియ్య పిండి కానీ మైదా పిండిని కానీ ఇలా జల్లుకొని ఒక స్క్వేర్ షేప్లో మొత్తం అంతా పిండిని స్లోగా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో, మీడియం థిక్నెస్లో ఇలా చేసుకుని ఎక్స్ట్రా ఎడ్జెస్ అన్నిటిని ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచు పొడుగున ఇలా లేయర్స్ కింద కట్ చేసేసుకుని అన్నిటినీ ఇలా వచ్చిన తర్వాత మనకి ఏ షేప్లో అయితే కావాలో డైమండ్లో కానీ స్క్వేర్లో కానీ ఎలా మనకు నచ్చితే ఆ షేప్లో మామూలుగా ఇలా చిన్నగా కట్ చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద వేడిగా కాచి పెట్టుకున్న ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకటి ఈవెన్గా ఈ చిప్స్ని యాడ్ చేసుకుంటూ ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద టర్న్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసేసుకోవాలి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో 1 పావు చెంచా రెడ్ చిల్లీ పౌడర్, 1 పావు చెంచా సాల్ట్, 1 పావు చెంచా చాట్ మసాలా కానీ ధనియాల పొడిని కానీ వేసుకుని 1 నిమిషం పాటు మూత పెట్టుకుని బాగా కోట్ చేసుకోవాలి. ఈ మసాలా కారం అంతా బాగా చిప్స్కి పట్టుకునేంత వరకు ఇలా కలుపుకొని ఓ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా, ఈజీగా, క్రిస్పీగా, క్రంచీగా ఉండే రైస్ ఫ్లోర్ చిప్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.